అవని స్టోరీస్. గత ఎపిసోడ్లో అవనిని బతికించుకోవడానికి సురేష్ సీను సాయంతో సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తాడు. లాకర్లో డబ్బుతో పాటు చనిపోయిన తన అన్నయ్య ఆనంద్ రాసిన ఆఖరి ఉత్తరం సురేష్కి దొరుకుతుంది. ఆనంద్ డ్రగ్స్ బానిస అని, అవని నిర్దోషి అని ఆ ఉత్తరం ద్వారా తెలుసుకున్న సురేష్ తల్లి చేసిన మోసానికి కుమిలిపోతాడు. విషయం తెలిసిన అనసూయ ఆస్పత్రిలో అవనిని చంపడానికి, ఆ ఉత్తరాన్ని దక్కించుకోవడానికి పాండు అనే రౌడీని పంపిస్తుంది. ఆ రోజు ఉదయం 7 గంటలు ఆస్పత్రి వెయిటింగ్ హాల్లో సురేష్ చేతిలో ఆనంద్ రాసిన ఉత్తరం ఉంది. అతను దాన్ని పదే పదే చదువుతున్నాడు. సీను పక్కనే కూర్చొని చుట్టూ గమనిస్తున్నాడు. బాబుగారు, ఆ లెటర్ని ఇలా బహిరంగంగా పట్టుకోకండి. అనసూయ గారి మనుషులు ఎప్పుడైనా రావచ్చు. దాన్ని దాచండి. దాచాల్సింది ఈ లెటర్ని కాదు సీను, మా అమ్మ చేసిన పాపాన్ని. ఇన్నాళ్ళు నేను ఆనందన్నయ్య ఫోటోకి దండేసి దేవుళ్ళ చూశాను. కాని వాడు డ్రగ్స్ కోసం చనిపోతే ఆ నిందని ఒక అమాయకమైన ఆడపిల్ల మీద వేసిందా? అవని పడ్డ నరకానికి కారణం నా తల్లే. నిజం లిప్పు లాంటిది బాబు గారు, ఎప్పటికైనా బయటపడుతుంది. కానీ ఇప్పుడు మనకు ముఖ్యం అవని గారి బ్రతకడం. డాక్టర్లు ఏం చెప్పారు? డబ్బు కట్టాం కాబట్టి మందులు స్టార్ట్ చేశారు సీను. కానీ ఇన్ఫెక్షన్ బాగా ముదిరిపోయిందట. వచ్చే 12 గంటలు చాలా ముఖ్యం అంటున్నారు. ఆమె స్పృహలోకి రాకపోతే ఏం కాదు బాబు గారు. అవని గారు ధైర్యవంతురాలు. ఆ మంచునే జయించారు. ఈ మందుని జయించలేరా చెప్పండి? అప్పుడే సురేష్ ఫోన్ మోగింది. తన తల్లి అనసూయ ఫోన్ చేసింది. సురేష్ కోపంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇంకా ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నా భార్య చచ్చిపోయిందో లేదో తెలుసుకోవడానికా? కోపం తగ్గించుకో సురేష్, బీపీ పెరిగిపోతోంది. నా ఇంట్లో దొంగతనం చేసి నా పరువు తీసే కాగితం పట్టుకుని పారిపోయావు. నీకేం భయం లేదా? భయం తప్పు చేసిన వాళ్ళకుంటుంది మమ్మీ, నీకుండాలి భయం. ఈ లెటర్ గనక మీడియాకెళ్తే జూబ్లీహిల్స్ మహారాణి అనసూయాదేవి కొడుకు డ్రగ్స్ అడిక్ట్ అని ప్రపంచానికే తెలుస్తుంది. నీ పరువు గంగలో కలుస్తుంది. ఓహో, బెదిరిస్తున్నావా? ఆనంద్ చచ్చిపోయి 8 ఏళ్ళయిందిరా. ఇప్పుడు వాడు డ్రగ్స్ తీసుకున్నాడని తెలిస్తే నాకేం పోదు. 4 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు. కానీ నీ భార్య బతకాలంటే ఆ లెటర్ నాకు కావాలి. ఏంటి బేరమా? నా భార్య ప్రాణానికి నీ పరువుకి బేరమా? అవును సురేష్, నువ్వు డబ్బు కట్టి ఉండొచ్చు. కానీ ఆసుపత్రిలో కరెంటు పోతే, ఆక్సిజన్ సిలిండర్ లీక్ అయితే, లేదా నర్సు పొరపాటున విషం ఇంజెక్షన్ ఇస్తే ప్రమాదాలు ఎప్పుడైనా జరగచ్చు కదా. మమ్మీ, ఆమెనేం చెయ్యకు. ఆమె నీ కోడలు. మనిషిగా ఆలోచించు. నేను మనిషిని కాబట్టే ఆఫర్ ఇస్తున్నాను సురేష్. ఆ లెటర్ తీసుకుని ఇంటికి రా, అవనిని బతికించుకో. లేకపోతే గంటలో ఆమె శవాన్ని తీసుకుపో, నీ ఇష్టం. అలా చెప్పి అనసూయ ఫోన్ కట్ చేసింది. సురేష్ ఏమో భయంతో వణికిపోయాడు. ఏమైంది బాబు గారు? ఆ రాక్షసి ఏం చెప్పింది? అవనిని చంపేస్తానంటుంది సీను. ఆసుపత్రిలో ప్రమాదం సృష్టిస్తానంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఐసీయూ దగ్గరికి ఎవరికి రానివ్వకూడదు. ఆ రోజు రాత్రి 10 గంటలు ఆసుపత్రిలో సందడి తగ్గింది. వర్షం పడుతోంది. పాండు గూండా ఒక వార్డ్ బాయ్ డ్రెస్ వేసుకుని ఆసుపత్రిలోకి వచ్చాడు. అతనితో పాటు మరో 2 మనుషులు కూడా పేషెంట్ లాగా వచ్చారు. మేడం, లోపలికొచ్చేసాం. ఐసీయూ 3వ ఫ్లోర్లో ఉంది. పవర్ కంట్రోల్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఏం చేయమంటారు? ముందు పవర్ కట్ చెయ్యి. జనరేటర్ ఆనవ్వకుండా వైర్లు కట్ చెయ్యి. ఆ చీకట్లో సురేష్ గారి దగ్గర ఉన్న లెటర్ లాక్కోండి. ఆ అవని ఆక్సిజన్ మాస్క్ పీకేయండి. పని పూర్తయ్యాక నాకు ఫోన్ చెయ్యి. ఓకే మేడం, పని అయిపోయినట్టే అని ఫోన్ కట్ చేశాడు. ఐసీయూ బయట సురేష్ కుర్చీలో కూర్చొని అవని వైపు అద్దంలోంచి చూస్తున్నాడు. సీను కాఫీ తేవడానికి క్యాంటీన్కెళ్ళాడు. పాండు ఏమో మెల్లగా ఐసీయూ వైపు నడుచుకుంటూ వచ్చాడు. చేతిలో ఒక ట్రాలీ ఉంది. సురేష్ అతన్ని గమనించలేదు. అప్పుడు పాండు సురేష్ దగ్గరకొచ్చి, సార్, పేషెంట్కి మందులివ్వాలి. డాక్టర్ గారు పంపారు. ఇప్పుడే కదా మందులిచ్చారు, మళ్ళీ ఏంటి? డాక్టర్ ఎవరు? డాక్టర్ వర్మ గారు సార్, అర్జెంట్ అట. డాక్టర్ వర్మ ఇప్పుడే రౌండ్స్కి వెళ్ళారు కదా. సురేష్ అనుమానంతో లేచేసరికి పాండు తన జేబుల నుంచి కత్తి తీసి సురేష్ని బెదిరించాడు. అరిస్తే పేగులు బయటకొస్తాయి. ఆ లెటర్ ఎక్కడుంది ఇవ్వు. నువ్వు అమ్మ పంపిన మనిషివా? ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు, బయటికి రా. నాకు నీతులు చెప్పకు. లెటర్ ఇస్తావా, లోపలున్న దాని గొంతు కొయ్యమంటావా?
అప్పుడే ఆసుపత్రి అంతా లైట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. చిమ్మ చీకటి. ఎమర్జెన్సీ లైట్లు కూడా వెలగలేదు. జనరేటర్ కూడా పనిచేయడం లేదు. అప్పుడు సురేష్ ఆందోళనగా, పవర్ పోయింది, అవని వెంటిలేటర్. పాండు ఆ చీకటిని అలసుగా తీసుకొని సురేష్ని కిందకి తోసేసి ఐసీయూ లోపలికి వెళ్ళాడు. సురేష్ ఏమో అవని అవని అంటూ అరుస్తూ వెనకాలే వెళ్ళాడు. ఐసీయూ లోపల కేవలం మానిటర్ల వెలుతురు మాత్రమే ఉంది. వెంటిలేటర్లు బీప్ సౌండ్ చేస్తున్నాయి. బ్యాకప్ బ్యాటరీ మీద నడుస్తున్నాయి. పాండు అవని బెడ్ దగ్గరికి వెళ్ళాడు. ఆక్సిజన్ పైప్ పట్టుకున్నాడు. ఈ పైప్ పీకేస్తే అనసూయ మేడం చెప్పిన పని అయిపోతుంది. పాండు పైప్ లాగబోతూ ఉండగా వెనక నుంచి సీను వచ్చి పాండు తలపై ఇనపరాడుతూ కొడతాడు. పాండు కళ్ళు తిరిగి పడిపోతాడు. నా చెల్లెలు జోలికొస్తే ఏ అమ్ముడికైనా ఇదే గతి. సురేష్ పరుగునొచ్చి అవనిని చూసుకుంటూ, సీను, టైంకి వచ్చావు, పవర్ పోయింది, వెంటిలేటర్ బ్యాటరీలో ఉంది, ఏం చేయాలి? బాబుగారు, వీడు ఒంటరిగా రాలేదు, కింద పవర్ రూమ్ లో ఎవరు ఉన్నారు, నేనెళ్ళి చూస్తాను, మీరిక్కడే ఉండండి, తలుపు లాక్ చేసుకోండి. సీను బయటికెళ్లబోతూ ఉండగా ఐసీయూ తలుపు బద్దలు కొట్టుకొని సిఐ రుద్ర, వాళ్ల వెనక అనసూయ దర్జాగా నడుచుకుంటూ వచ్చింది. గేమ్ ఓవర్ సురేషో. ఐసీయూ లోపల ఉద్రిక్తత వాతావరణం. ఒకవైపు స్పృహలేని అవని, ఎదురుగా పోలీసులు, అనసూయ. అప్పుడు సిఐ రుద్ర తుపాకీ గురిపెట్టి, మిస్టర్ సురేష్, కాతి కింద పడేయండి, మీ మీద అటెంటివ్ మర్డర్ కేసు కూడా పడుతుంది. రుద్ర, ఇది ఆసుపత్రి, ఇక్కడ గొడవ చేస్తే పేషెంట్స్ చనిపోతారు, బయటికి పోండి. ఎవరు చస్తే నాకేంటి, నాకు కావాల్సింది ఆ లెటర్, అదివ్వు, కరెంట్ ఆన్ చేయిస్తాను, లేకపోతే చూడు అవని గుండె చప్పుడు తగ్గుతోంది. అలా అంటూ అనసూయ మానిటర్ వైపు చూపిస్తుంది. మానిటర్లో హార్ట్ రేట్ మెల్లగా పడిపోతోంది. బీప్ శబ్దాలు వేగంగా వస్తున్నాయి. సురేష్కి అడ్డుగా నిలబడి శ్రీను, అమ్మగారు, మీరసలు మనిషేనా? కడుపును పుట్టిన కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తారా? ఆ లెటర్లో మీ పరువు పోతుందని భయపడుతున్నారు, కానిక్కడ ప్రాణం పోతుందండి. పరువేరా ప్రాణం? ఆనంద్ డ్రగ్స్ తీసుకున్నాడని తెలిస్తే నా సామ్రాజ్యం కూలిపోతుంది. టైం సురేషో, టైం లేదు, లెటర్ ఇస్తావా అవనని చంపుతావా? మమ్మీ, నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను, అవని బ్రతకాలి, అంతే. సురేష్ తన జేబులో నుంచి ఆనంద్ రాసిన లెటర్ తీశాడు. అనసూయ కళ్ళు మెరిసిపోయాయి. సురేష్, ఇదిగో లెటర్ తీసుకో, కానీ వెంటనే పవర్ ఆన్ చేయించు మమ్మీ. అనసూయ లెటర్ లాక్కొని, రుద్ర పవర్ ఆన్ చేయమని చెప్పు. అప్పుడు రుద్ర పవర్ ఆన్ చేయమని చెప్తాడు. సెకండ్లలోనే లైట్లు వచ్చాయి. వెంటిలేటర్ నార్మల్గా పనిచేయడం మొదలెట్టింది. సురేష్ ఏమో ఊపిరి పీల్చుకుని అవని దగ్గరికి వెళ్ళాడు. సాక్ష్యం ఎప్పుడో నాశనం చేయాలి సురేషు, అప్పుడే చరిత్ర మనదవుతుంది. అనసూయ ఆ లెటర్కి నిప్పు పెట్టింది. సురేష్, శ్రీను నిస్సహాయంగా చూస్తున్నారు. ఆ కాగితం కాలి బూడిదైపోయింది. ఇప్పుడు చెప్పు సురేష్, ఆనంద్ ఎలా చనిపోయాడు? అవని కోసం డబ్బు తీసుకుని వెళ్తూ యాక్సిడెంట్లో. అది నా కొడుకంటే. ఇప్పుడు నేను నీ అకౌంట్స్ ఆన్ చేస్తాను, అవనిని బ్రతికించుకో. కానీ ఒక కండిషన్, ఆమె బతికిన తర్వాత నువ్వు ఆమెకు విడాకులు ఇవ్వాలి. ఆమెను ఈ ఆసుపత్రి నుంచి నేరుగా వాళ్ళ ఊరికి పంపేయాలి. మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టకూడదు. సురేష్ అవని పరిస్థితి చూసి ఆగిపోయాడు. సరే, ఆమె బ్రతికితే చాలు. రుద్ర పద వెళ్దాం. అనసూయ, రుద్ర స్పృహ వచ్చిన పాండును తీసుకుని వెళ్ళిపోయారు. సురేష్ కూర్చొని ఏడ్చాడు. సీను, నేను ఓడిపోయాను, అన్నయ్య నిజం నిరూపించుకోలేకపోయాను, అవనిని నా భార్యగా ఉంచుకోలేకపోతున్నాను. బాబుగారు, లేవండి, కన్నీళ్లు దురుసుకోండి, మీరు ఓడిపోలేదు, అనసూయ గారు గెలిచానని భ్రమపడుతున్నారు. అంటే లెటర్ కాలిపోయింది కదా, సాక్ష్యం పోయింది కదా. సీను తన జేబులోంచి ఒక ప్లాస్టిక్ కవర్ తీశాడు. అందులో అసలైన లెటర్ భద్రంగా ఉంది. ఇదేంటి? నేను దొంగను బాబు గారు, డూప్లికేట్ కి ఒరిజినల్ కూడా తేడా తెలియకుండా చేస్తాను. నిన్న రాత్రి ఆసుపత్రి బయట జెరాక్స్ షాప్ లో కలర్ జెరాక్స్ తెయించానులేండి. మీరు మీ అమ్మగారికి ఇచ్చింది జెరాక్స్ కాపీ, అసలైన లెటర్ నా దగ్గరే ఉంది. సీను, నువ్వు మనిషివి కాదురా, దేవుడివి. దేవుడు కాదు బాబు గారు, స్నేహితుడి. ఇప్పుడు ఈ లెటర్తో మనం ఒక ఆట ఆడుకుందామా? నేరుగా యుద్ధం చేయాలి. అవని గారు కోలుకోగానే కోర్టులో కాదు, మీడియా ముందు పెడదాం. సురేష్ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం వచ్చింది. కానీ అప్పుడే డాక్టర్లు వచ్చారు.
అవనిని పరిశీలిస్తున్నారు. అవని, నేను గెలిచాను, సాక్ష్యం ఉంది, చూడవని. మరి అవని బ్రతుకుతుందా? సీను దాచిన అసలైన లెటర్ బయటపడుతుందా? మీడియా ముందు అనసూయ పరువు పోతుందా? లేక ఆమె ఇంకేదైనా మాయ చేస్తుందా? లేక కన్నీటితో ముగుస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 10 కోసం వేచి చూడండి. గత ఎపిసోడ్లో పెరట్లో దొరికిన పెట్టెలో ఒక మెరిసే వజ్రం దొరికింది. దాన్ని లాక్కోవడానికి పని మనిషి భర్త ముసలయ్య, అతని రౌడీలు వచ్చారు. అవని వాళ్ళతో ఫైట్ చేయడానికి చీపురు కట్ట పట్టుకుని సిద్ధమైంది. ఆ రోజు రాత్రి 8 గంటలు. పెరడు మొత్తం చీకటిగా ఉంది. టార్చ్ లైట్ వెలుతుల్లో అవని, ముసలయ్య గ్యాంగ్ ముఖాముఖిగా ఉన్నారు. ఏమ్మా, చీపురు కట్టతో మమ్మల్ని కొడతావా? అది ఇల్లు ఉడ్చే చీపురు, మనుషుల్ని ఉడ్చే మిషన్ గన్ను కాదు. మర్యాదగా వజ్రం ఇటివ్వు. ఇది సామాన్యమైన చీపురు కాదు ముసలయ్య, ఇది బ్రూస్లీ వాడిన బ్రాండ్. ఒక్క దెబ్బ పడితే 3 రోజుల జ్వరం వస్తుంది. మా అత్తయ్య గారికి కోపం వస్తే దీంతోనే నన్ను దీంతోనే బొద్దింకల్ని చంపుతుంది. మీ గతి కూడా అంతే. అనసూయ వణుకుతూ వెనక నుంచి, ఓసే, నీ సోదాపి ఆ వజ్రం వాడు మొహానుగొట్టి మన ప్రాణాలు కాపాడు. వాళ్ళు కత్తులు పట్టుకున్నారే. అవునవని, ప్లీజ్ హీరో వేషాలయ్యద్దు. ఆగండత్తయ్యా, నా దగ్గర ప్లాన్ బి ఉంది. అవని మెల్లగా తన కాలి దగ్గర ఉన్న గార్డెన్ పైపు వైపు చూపిస్తుంది. కుళాయి ఆన్ చేసి ఉంది. పైప్ కింద పడుంది. ఒరే ముసలయ్యా, నీకు వజ్రం కావాలి కదా, ఇదిగో తీసుకో. అవని ఆ వజ్రాన్ని గట్టిగా ముసలయ్య వైపు విసిరినట్టు యాక్షన్ చేస్తుంది. ముసలయ్య, రౌడీలు అదిగో వజ్రం అంటూ ఆకాశం వైపు చూస్తారు. అవని వెంటనే కింద ఉన్న వాటర్ పైప్ తీసుకొని నాజిల్ని జెట్ స్పీడ్లో పెట్టి ముసలయ్య గ్యాంగ్ కళ్ల మీద నీళ్లు కొడుతుంది. సురేష్, కరెంట్ మెయిన్ ఆపేయండి అని అనేసరికి సురేష్ పరుగున వెళ్లి మెయిన్ స్విచ్ ఆపేస్తాడు. పెరడు చిమ్మ చీకటైపోతుంది. అరే, కళ్ళల్లో నీళ్లు పడ్డాయి, ఏం కనిపించట్లేదు. ఎవడ్రా నా కాలు దొక్కింది? చీకట్లో అంతా గందరగోళం. అవని చీపురు తిరగేసి చీకట్లో అటూ ఇటూ తిప్పుతోంది. టప్ టప్ మని శబ్దాలొస్తున్నాయి. అనసూయ ఏమో ఉత్సాహంగా, కొట్టవని, బాగా గొట్టు, ఆ ముసలయ్యగాడి బొట్టతల మీద ఒక్కటిచ్చుకో. అత్తయ్య, చీకట్లో ఎవరో తెలియట్లేదత్తయ్యా, మీరు దూరంగా ఉండండి, లేకపోతే మీకు కూడా పడతాయి. ఇంతలోనే సైరన్ శబ్దం వస్తుంది. పోలీస్, పోలీస్! అది వినగానే రౌడీలు, ముసలయ్య గోడ దూకి పారిపోతారు. సురేష్ ఏమో లైట్లు వేస్తాడు. అమ్మయ్యా, పారిపోయారవని. అవని, నిజంగా నువ్వు సూపర్. వాటర్ పైప్తో యుద్ధం గెలిచావే. యుద్ధం గెలిచాం గాని అసలు ఆ వజ్రం ఎక్కడుంది? ఇందాక విసిరేసావు గదే. నీ విసరలేదత్తయ్యా, యాక్షన్ చేశానంతే. వజ్రం ఇక్కడే నా జేబులో చేయబడుతుంది. అయ్యో, ఏమైందే? జేబుకి రంధ్రం ఉందత్తయ్యా, ఇందాక గెంతుతుంటే వజ్రం కింద పడిపోయినట్టుంది. అందరూ టార్చ్ లైట్ వేసి నేల మీద వెతుకుతారు. ఒకచోట ఆ రాయి ముక్కలు ముక్కలుగా పగిలిపోయి కనిపిస్తుంది. అరవింద్ ఆ ముక్కలు చేతిలోకి తీసుకుని పరిశీలిస్తాడు. అనసూయ, ఇది వజ్రం కాదు, ఇది ఒక గాజు ముక్క. పాతకాలంలో షాండియర్లకు వాడి క్రిస్టల్ ఇది. కింద పడగానే పగిలిపోయింది చూడు. ఏంటి గాజు ముక్క? దానికోసమా ఎంత యుద్ధం చేశాం? అంటే మన అదృష్టం కూడా ఆ గాజు ముక్కలా పగిలిపోయిందా అంటూ అనసూయ కుప్పకూలిపోయింది. రేపు ఉదయం వరాహమూర్తి వస్తాడు. వాడికి డబ్బు ఇవ్వకపోతే ఇల్లు సీజ్ చేస్తాడు. ఇక మన బతుకు రోడ్డు మీదే. అత్తయ్యా, ఆ పెట్టెలో ఇంకా ఏవో ఉన్నాయి కదా, పాత పేపర్లు, ఒక పుస్తకం. అవి ఏవైనా పనికొస్తాయేమో చూద్దాం. ఆ చిత్తు కాగితాలు మనకెందుకు పనికొస్తాయవని? వాటిని రేపు భోగి మంటలో వేయడానికి తప్ప. అలా అనకండి అత్తయ్యా, మా తాతయ్య చెప్పాడు, పాత చింతకాయ పచ్చడి, పాత పేపర్లు ఎప్పటికైనా రుచినిస్తాయి అని. అవని ఆ తుప్పు పట్టిన పెట్టెల నుంచి ఆ డైరీని, కొన్ని పేపర్లను బయటకు తీస్తుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలు. ఇంటి ముందు పెద్ద శబ్దం. వరాహమూర్తి జేసీబీతో సహా వచ్చాడు. కాలనీ జనం పోగయ్యారు. అనసూయ, టైం అయిపోయింది. అసలు వడ్డీ కలిపి 10 లక్షలు ఇస్తారా, లేక ఈ జేసీబీలో ఇంటిని కూల్చేయమంటారా? అప్పుడు అనసూయ ఏడుస్తూ బయటకొస్తుంది. మూర్తి గారు, దయచేసి ఇంకొక్క వారం గడువివ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటా. వారం కాదు కదా, 1 మినిట్ కూడా ఇవ్వడం. స్టార్ట్ చేయండిరా. ఆగండి.
అందరూ అవని వైపు చూస్తారు. అవని చేతిలో ఆ పాత డైరీ పట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ వస్తుంది. ఏంటి మళ్ళీ ఏదైనా డ్రామానా నీకు దొరికిందే? నీది కాదు, మీ దిమ్మ తిరిగే నిజం దొరికింది. సురేష్, ఆ పేపర్ చదవండి. సురేష్ డైరీలో నుంచి ఒక పాత సర్టిఫికేట్ తీసి చదువుతాడు. ఇది 1980 నాటి బాండ్ పేపర్. మా నాన్న తండ్రి అప్పట్లో మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీలో 500 షేర్లు కొన్నారు. ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ షేర్ బాండ్. షేర్లా? వాటి వల్ల ఏమొస్తుందిరా? ఓ 100 రూపాయలు వస్తాయా? అరవింద్ పేపర్లో అక్కడ చూసి కళ్ళు పెద్దవి చేస్తాడు. అనసూయ, నీకు తెలీదు, అప్పట్లో 500 షేర్లంటే ఇప్పుడు బోనస్లు స్లిప్లు అన్నీ కలుపుకొని 1000 షేర్లు అవుతాయే. ఇప్పుడు మార్కెట్లో ఒక్కో షేర్ విలువ లక్షల్లో ఉంది. వామ్మో, నాన్నగారు చెప్పింది నిజమే అమ్మా. దీని విలువ ఇప్పుడు అక్షరాల 5 కోట్లు. అందరూ ఒకేసారి 5 కోట్లా? ఏంటి 5 కోట్ల? జోక్టేస్తున్నారు కదా. జోక్ కాదు మూర్తి గారు, ఇదిగోండి ఒరిజినల్ బాండ్. కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, మీ 10 లక్షల అప్పు తీర్చేయాలా, లేక ఈ జేసీబీని మేమే కొనుక్కోమంటారా? ఆనందంతో అనసూయ గెంతులేస్తూ, నా కోడలు బంగారం, నా మామగారు దేవుడు. ఒరే మూర్తి, ఆ 10 లక్షలు ఇసురు కొడతా ఉండు. సురేష్, వెంటనే బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేయి, ఈ బాండ్ సంగతి ఏందో చూడు. అనసూయ గారు, మేడం, అప్పు ఎప్పుడైనా అవ్వచ్చులేండి. మన మధ్య ఈ మాట దానికి గొడవ ఎందుకు? నేను వెళ్ళొస్తాను. జేసీబీ తీసుకొని పారిపోతాడు. అమ్మా అవని, నువ్వు నిజంగా అదృష్టలక్ష్మివే. ఆ పాత పేపర్లే మన తలరాత మార్చేసాయి. ఈరోజు పండగ చేసుకోవాలి. థ్యాంక్ యూ అత్తయ్యా. నేను చెప్పలేదా నా తింగరి పనుల వెనుక బంగారు భవిష్యత్తు ఉంటుందని? సాయంత్రం ఇల్లంతా డెకరేట్ చేసింది. స్వీట్స్ పంచుతున్నారు. అరవింద్ సోఫాలో కూర్చొని హ్యాపీగా పేపర్ చదువుతున్నాడు. అనసూయ, సురేష్ చాలా హుషారుగా ఉన్నారు. సురేష్, రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ షేర్ బాండ్స్ని డీమ్యాట్ చేయించాలి. అవి చాలా ముఖ్యమైనవి అనుకుంటాను కదా, అవన్నీ దగ్గరుండి చూసుకో. అవని దగ్గర ఉన్నాయమ్మా అవన్నీ. అవని, ఆ పేపర్ ఇలా తీసుకొనిరా, బీరువాలో పెడదాం. వచ్చేసా. ఏవి పేపర్లు? అత్తయ్య, ఆ పేపర్లు చాలా పాతగా దుమ్ము పట్టి నూనె మరకలతో ఉన్నాయి కదా. మనం కోటీశ్వర్లమయ్యాక అంత డట్టి పేపర్లు పట్టుకుని బ్యాంకుకి వెళ్తే బాగోదు కదా. సో ఏం చేసావు? అందుకే వాటిని శుభ్రంగా ఉంటాయని సర్ఫ్ ఎక్సెల్లో వేసి వాషింగ్ మిషన్లో వేశాను. ఇప్పుడు ఉతికి ఆరబెట్టాను. ఐరన్ చేసి తెస్తాను, ఉండండి. ఈ మాట వినగానే అనసూయ, సురేష్, అరవింద్ ముగ్గురు షాక్లో విగ్రహాల్లాగా మారిపోతారు. వాషింగ్ మిషన్లో వేసావా? నా కోడలా, 5 కోట్లని నీళ్ళలో కలిపేశావా? అవని, అవి పేపర్లు నీళ్ళలో నడితే గుజ్జైపోతాయే. అయ్యో అవునా, నేను కరెన్సీ నోట్లు అనుకున్నానే. అవి తడిసినా ఏం కాదు కదా అని. అందరూ పరుగున బట్టలు ఆరబెట్టే దండం దగ్గరికి వెళ్తారు. అక్కడ షేర్ బాండ్ పేపర్లు పెద్ద ముద్దగా అవి పిప్పిగా మారి వేలాడుతున్నాయి. అనసూయ గుండె పట్టుకొని, అయిపోయింది, 5 కోట్లు గాలిలో కలిపేశావు. దేవుడా, నాకు హార్ట్ అటాక్ తెప్పించు, నేనైతే బతకలేను. అత్తయ్య, ఏడవకండి, పోతే పోయాయి కాగితాలు, కానీ నా దగ్గర ఇంకో గుడ్ న్యూస్ ఉంది. అప్పుడు అనసూయ కళ్ళు తెరిచి కోపంగా చూస్తూ, ఇంకేంటి గుడ్ న్యూస్? ఈ ఇల్లు తగలెట్టేస్తావా? లేదత్తయ్యా, ఇందాక డైరీ చదువుతుంటే చివరి పేజీలో ఇంకో విషయం రాసుంది. మా అమ్మగారు ఆ బాండ్స్ ని అప్పట్లోనే ఫిజికల్ ఫార్మాట్ నుంచి ఎలక్ట్రానిక్ ఫార్మాట్ కి మార్చేశారట. ఆ డీటెయిల్స్ అన్ని ఆన్లైన్లో ఉన్నాయట. ఈ పేపర్లు కేవలం జెరాక్స్ కాపీలు మాత్రమే, ఒరిజినల్స్ సేఫ్ అత్తయ్యా. నిజమా? అవని, నువ్వు మనిషివే కాదు, దేవతవి. కాదు, మమ్మల్ని ఆడుకునే ఆట బొమ్మవి. అమ్మయ్యా, అంటే డబ్బులు సేఫ్ అన్నమాట. ఓసి సన్నాసి మొహమా, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదే, నా ప్రాణం తీసావు కదే. ట్విస్ట్ లేకపోతే కిక్ ఉండదు కదత్తయ్యా, ఇది మన ఫ్యామిలీ స్టైల్. ఏదేమైనా మన కోడలు తింగరదే కావచ్చు గాని మన ఇంటికి మహాలక్ష్మి అనసూయ. అవునండి, కాకపోతే కొంచెం రిపేర్ చేయాల్సిన మహాలక్ష్మిలేండి. అందరూ నవ్వుతూ ఉండగా అనసూయ వచ్చి, ఓసిని దుంపదేగా. అనసూయ గరిట పట్టుకొని అవని వెంట పడుతుంది. అవని నవ్వుతూ పారిపోతుంది. సురేష్, అరవింద్ కూడా నవ్వుతూ చూస్తుంటారు. తింగరి కోడలు అవని, గయ్యాలి అత్త అనసూయల ప్రయాణం ఇక్కడితో ఏమాగదు.
డబ్బులు వచ్చినా కష్టాలొచ్చినా వారి మధ్య ఉండే ఈ టామ్ అండ్ జెర్రీ యుద్ధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.